జానీ కాళీ ఎలాగున్నారా మై డియర్ పార్ట్నర్స్? ఈ అడవికి రాజు మన మన్యంపులి వీరప్ప నుండిగా మేము ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందరా. రే జానీ రోజుకోండి, కొల్లగొట్టండి, అద్దె వచ్చిన వారు తెగలకండి. ఆ ఇళ్లలో ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ మన లారీలోకి ఎక్కించండి రా. పదండి. అలాగేనా సైదురా? నన్ను పట్టుకుంటామని ఈ ప్రభుత్వం మీడియా ప్రకటన ఇస్తుందా? చూస్తా, వాళ్ళంతా చూస్తా. వాళ్ళు అలా చేసి చాలా తప్పు చేశారు. నాలో నిద్రపోతున్న బెబ్బుని లేపి ఈ యొక్క మరణకాండకు బాధ్యులయ్యారు. చూస్తా, ఈ ప్రభుత్వం అంతా చూస్తా. ఇదిగో డబ్బు. శబాస్ జానీ, శబాస్. చెప్పిన పని చెప్పినట్లు చేసే నీలాంటి నమ్మిన మిత్రులంటే నాకు అమితమైన ప్రేమ. రే జానీ, అటు ఎవడో పరిగెడుతున్నాడు, వెళ్ళి వాటి పేక నరికే పో. అలాగే ఈ వీరప్పన్ అంటే విరుచుకుపడే పెరుగుకిరటం. ఈ కిల్లర్ వీరప్పనికి ఎవరైనా ఎదురు తిరిగితే వాడు గిలగిలా కొట్టుకు చస్తాడు. ఇదిగోదరా డబ్బు. ఆ భవంతుల్లో ఉన్న నగ నట్ట మొత్తం దోచుకొచ్చేసిందరా. శబాస్ కాళీ, శబాస్. నమ్మిన పంటంటే మీరు. రే కాళీ, జానీ, వీటన్నింటిని మన లారీలోకి ఎక్కించి రహస్య మార్గాన మన స్థావరాలకు చేర్చండి. అలాగే మన గుర్రాలన్నీ ఆ కనిపిస్తున్నటువంటి ఆ కైలాస పట్టణానికి చేర్చండి రా. అలాగే దొరా. సాయిదరా. రే జానీ, జానీ, కాళీ, ఏమైనా ఊరేమైనా కొట్టిపోయిందా ఏంది? ఒక్క అందాల బొమ్మ కూడా కనబడడం లేదు. ఎక్కడ దొరా? మనం వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కున్నారు. కానీ అందుకేనా మన దోపిడీలే కాదురా, మానభంగాలు కూడా చేయాలి. అప్పుడు ఈ ప్రజలకి నిజా కమ్ముతుందిరా. ఈ ప్రభుత్వానికి ఈ వీరప్పన చెవులకు వస్తే ఎలా జరుగుతుందని ఆ అధికారులకు తెలియాలిరా. రే కానీ ఆ లోపలికి వెళ్ళి ఒక అందాల బొమ్మను ఇచ్చుకురా పో. అలాగే దొరా. వావ్! ఓ సుందరి, ఈ మండలంలో లేనటువంటి అందమైన బొమ్మను తెచ్చావురా కాళీ. శబాస్. నీ అందం అమోఘం. నిన్ను చూడగానే నాలో నరాలు జివ్వమంటున్నాయే నా అరుంధతి. ఏది ఒక్కసారి ఆడు.